ఖర్జూరపు చెట్టు వలె ఎదుగుతుంది. ఖర్జూరపు చెట్టు ఎడారిలో కూడా పెరుగుతుంది. చెప్పండి, ఎక్కడ పెరుగుతుంది? వేరే చెట్లు పెరగవు, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉండదు, అక్కడ ఇసుకనే ఉంటుంది. ఆ ఇసుకలో కూడా ఖర్జూరపు చెట్టు పెరుగుతుంది. అంతేకాదు, మంచి తీయటి పండు ఇస్తుంది. ఖర్జూర పండు తిన్నారా? అంత తీయగుంటుంది. ఖర్జూర పండ్లు ఎవరైనా చక్కెర వేసుకొని తింటారా? చక్కెర పెట్టి అదే తీయగుంటుంది. అంటే అంత తీయటి పండు ఇసుకలో నీళ్లు లేని స్థలంలో ఈ చెట్టు పెరుగుతుంది. అదొక అద్భుతం. దేవుడు అలాగ పెట్టాడు. ఎవరిని? నీతిమంతులను. అందరూ చెప్పండి, ఎవరిని? నీతిమంతులను. ఎవరైతే యేసు ప్రభువును నమ్మి పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డలైనారో వారి జీవితము అద్భుతం. ఎక్కడైనా జీవిస్తారు, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎన్ని పరీక్షల నుండైనా పోతారు, ఇంకా ఫలిస్తారు, ఇంకా వేరే వాళ్ళని కూడా రక్షణలో నడిపిస్తారు, ఇంకా దేవునికి తీయటి పండించినట్టే సంతోషం కూడా కలిగిస్తారు. అలాంటి జీవితం జీవించాలి. నీతిమంతుల జీవితం ఖర్జూరపు చెట్టు దానికి గుర్తు. కాబట్టి నేను జీవించలేను అని అనొద్దు. నిజంగానే నువ్వు జీవించలేవు లోకంలో దేవుని బిడ్డగా, కానీ దేవుడు జీవింప చేస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఫలింపజేస్తాడు. వేరే వాళ్ళని కూడా మంచి మందిరానికి నడిపించి రక్షణ పొందేటట్టు మనల్ని వాడుకుంటాడు. ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, కాపాడుతాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని కృప చేత, దేవుని శక్తి చేత, దేవుని పక్షమున ఉండే వారి జీవితం ఖర్జూరపు చెట్టు. ఎడారిలో పెరిగి మంచి తీయటి పండిచ్చే చెట్టు అద్భుతం. వేరే చెట్లు పెరగవు. ఖర్జూరపు చెట్టు ఎందుకు పెరుగుతుందో? ఎడారిలో ఇసుకలో ఎందుకు పెరుగుతుందంటే దాని వేరు చెట్టు ఎంత పైకి పెరిగితే దాని వేరు కూడా కిందికి అదే లోతులో ఉంటుంది. అనుకోండి, చెట్టు 20 అడుగులు పెరిగింది, అప్పుడు వేరే ఎంత ఉంటుంది? 20 అడుగులు లోపలికి ఉంటుంది. వేరే చెట్లకు అట్లుంటూ 20 అడుగులు చెట్లు ఉంటే 5 అడుగులు వేరే ఉంటుంది. అంతే, గాలి వచ్చినప్పుడు పడిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా అట్లా ఉండాలి. మనము బయటికి ఎంత కనబడుతున్నామో లోపట అంత విశ్వాసం ఉండాలి. చెప్పండి, లోపట అంత విశ్వాసం ఉండాలి. మనం బయటికి ఏమేం చేస్తున్నామో లోపట దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాదు, బయటికి మనం ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నామో దానికంటే మించిన ఆశ, ఆకలి, దప్పుక దేవుని కొరకు లోపట ఉండాలి, వేరులాగా ఉండాలి. కాబట్టి వేరు చెట్టు ఎంత పెరిగితే వేరు కూడా అంతే లోతుగా పెరుగుతుంది. ఖర్జూరపు చెట్టు యొక్క ప్రత్యేకత అదే. అందుకే ఎడారిలో కూడా పెరుగుతాయి. మన జీవితం అట్లా ఉండాలి. అట్లా ఉంటారా? ప్రభువును నమ్మిన వారి జీవితం అట్లా ఉంటాయి. ఇప్పుడు ఏలి మందిరంలో ఉండేవారు ఒక 2-3 దేవునికి వందనాలు చెప్పారు. ఇక్కడ మందిరము బల్ల ఈరోజు ప్రారంభిస్తున్నా. దేవుడు మనకు ఊటలాగున్నాడు, మనల్ని ఎప్పుడు విడువడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు నిత్య జీవం ఇచ్చాడు. మనం చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాం, లేదా యేసు ప్రభు రెండోసారి వస్తే మన శరీరం కూడా మారిపోయి పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. నిత్య జీవమే ఇచ్చాడు, అక్షయమైన రాజ్యం ఇచ్చాడు, అక్షయమైన శరీరం కూడా ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు. అలాగే ఎవరు చేయలేదు.